జిల్లాల్లో అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళంతా మరొక కొత్త ఆంధ్ర ఆడ చేరున్నారు బెంగళూరులో. అక్కడ ఏ సందులో ఏ గొంతులో చూసినా మనోళ్లే. ఇంక మన మీద కేసు ఉంది, మనల్ని పంపిస్తారేమో ఏం చేయాలని. ఇప్పుడు వాళ్ళ నాయకుడు పోయినాడు, ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఫైనల్గా ఒక్కటే చెప్తున్నా సార్, మంత్రులు అనేవాళ్ళు వాళ్ళ శాఖను ఏ పొద్దున్నా సమీక్షించుకొని పనిచేశారా? మీకు ఈరోజు నేను మాట ఇస్తున్నా, ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ యొక్క కలయికలో అత్యద్భుతంగా ప్రతి వారం సమీక్ష జరుగుతూ ప్రతి విషయం మీద, ప్రతి అభివృద్ధి మీద, ప్రతి అంశం మీద క్రోడీకరించుకొని నాకు తెలిసి దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి అందరూ నాయకులు నడుం కట్టారు. ఈరోజు వాళ్ళ దగ్గర ఏం భేషజాలు లేవు. ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వనంత 10% తీర్పునిచ్చితే ఆయన ఒక్క మాట అంటున్నాడు, మాకు నిజంగా నిన్న మొన్నటి కాన్ఫరెన్స్ లో కూడా గెలిచినా కూడా మాకు చెప్పింది ఏంటంటే, ఎస్ మేము నిజంగా గర్వపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారి అనుచరులుగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులుగా. ఎందుకంటే ఒక్కటే మాట చెప్పాడు, మిమ్మల్ని ఏదో తిట్టారేనో, అప్పుడేదో కేసు పెట్టారనో, ఆ కక్ష సాధింపులు వదిలేయండి. అలాంటి ప్రతి కక్ష సాధింపుకు ఆ ఊర్లో 4 అభివృద్ధి పనులు చేసి చూపించాడు. ప్రజలకు దగ్గరికి వెళ్ళండి. మీరు ఆ రోడ్లు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, నీళ్లు సార్ 5 సంవత్సరాలు సరాసరి 13 నుంచి 15 కోట్లు అంటే 70,000 కోట్లు రోడ్లకు పెడితే 7 కిలోమీటర్లు ఎక్కడన్నా రోడ్లు వేశారు సార్. అలాంటి పరిస్థితి మనకొద్దు. దయ ఉంచి మా ప్రజల్లో ప్రజలు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, పేద ప్రజలు మొత్తం రోడ్లోకి వచ్చి కడుపు చేతితో పట్టుకొని మనల్ని కావాలని కోరుకున్నారు. కాబట్టి మీరు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు పెన్షనర్స్ కానీ, బట్ ఎవ్రీవన్ ప్రజలకు ఏం అవసరం వాళ్ళతో ఉండండి. ఈ రోజు వైసీపీ పార్టీ కవింపు చర్యలకు మనం వాళ్ళు అరెస్ట్ చేసినారు, ఈ బుద్ధ అరెస్ట్ చేద్దాం ఈయన అన్నాడు. ఎందుకండి ఇప్పుడు రాజారెడ్డి ఇల్లు కూల్చారా జగన్మోహన్ రెడ్డి ఏడ్చడానికి? వైఎస్ రాజారెడ్డి ఇల్లు కూల్చాడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా? లేదా రాజశేఖర రెడ్డి ఇల్లు కూల్చాడా? జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూల్చాడా? అధికార మదంతో ఆయన అన్నాడు కదా, సీనన్న, అధికార మదంతో నీకు బుద్ధి పుట్టినట్టు నీ పార్టీకి నువ్వు ఒక మినిమం లీజ్ తీసుకొని ఒక కోటలాగా ఆడు పుట్టి మళ్ళా కడతా ఉంటే ఎందుకు గమనుంటారండి? ఎవడ అప్పసొత్తని గమనుంటారు? ప్రభుత్వ సొమ్ము కాబట్టి కొట్టేశారు. మరి మీ తాడేపల్లి గూడెంలోకి వచ్చి మీ ఇల్లు కొట్టలేదా? మీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కక్ష పూరింపుగా ఉంటే ఎందుకు అంత ఎత్తు ఫిరంగులు పేల్చినా పేల్చకుండా చుట్టూ అన్ని ఇనుప కంచెలు కట్టుకున్నావు? ఎందుకు కట్టుకోవాల్సింది వచ్చింది అంత రక్షణ? ఎవరు చేస్తున్నారు? నువ్వు ఏం చేసుకుంటే అంత రక్షణ మీ నాయకులకు మీకు రాజకీయాలు సార్ ఇవి. నేను సగర్వంగా అప్పుడు కూడా విమర్శిస్తూ తిరిగినా, ఇప్పుడు కూడా రోడ్లలో తిరిగి మాకేం రక్షణ, మాకేం అవసరం లేదే ప్రజల్లో తిరిగే వాళ్లకు. మరి మీరు ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి అది ఇప్పుడు చూడండి, ఆ రక్షణ, ఆ గోడ చూడండి. అంటే ఫిరంగులు పెట్టి పిలిచినా కోడకుండా ఈ కోటలు అన్నారు మీరు. లెట్ మీ ఫినిష్ 1 minute సార్. ఈ కోటలు అన్నారు, ఈ పిచ్చేందండి. ఇప్పుడు మీరు వెళ్ళిన బెంగళూరు కూడా 200 గదులు అవుతుందంట సరే. ఒక సామాన్య మానవుడికి లేదా ఒక పెద్ద కుటుంబం 3 గదులు, 4 గదులు, 5 గదులు మీరు చూసినారా రిచ్కొండలో? దానికి మళ్ళా రివర్స్ కౌంటర్. సిగ్గనిపించడం లేదా సార్ మీకే? అసలు నిజంగా వైసీపీ వాళ్ళు కూడా చూడాలి. నిజంగా ఇప్పుడు చూపించారు ఇది ఆయన చేసిందని. ఒక బాత్రూమ్, ఒక కబోర్డ్ 25 లక్షలు 30 లక్షలు ఆడ మ్యూజిక్ అంటే ఇటువంటి ఇది అధికార దుర్వినియోగం కాదు. ఎవరో వస్తారంట వాళ్ళ కోసం కట్టించినారు. ఎందుకండి అంటే తప్పనండి సార్. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను బటన్ నొక్కినాను, నా డబ్బు కాదు అప్పు చేసి నొక్కినాను, నేను తప్పులు చేసినాను, నా మంత్రులు బూతులు తప్ప ఒక పని కూడా 10 పైసలకు పనికి రాలేదు, నేను ఆ పూర్తి బాధ్యత నాదే, సజ్జల వీళ్ళలాంటి పెట్టుకున్నాను, వాళ్ళు ఒక మంచి సలహా కూడా బాగుపడేదానికి నాకు ఇలేదు, అందుకే మీరు తగిన గుణపాఠం చెప్పినారు, నేను మళ్ళీ తప్పు తెలుసుకొని వస్తాను, మీ ప్రజాసేవే ముఖ్యం అని చెప్పి మాట్లాడటంలే. నేను మంచి చేసినా ఒక ఎవరో గేటు దగ్గర నిలినా, మంచి చేసినా ఓడించినారంట, గర్వంగా తలెత్తుకొని తిరుగుతుందంట. తిరిగి ఇప్పుడు గంటకు 1 కిలోమీటర్, గంటకు ఒక సిఐని పెట్టి వసూలు చేస్తా ఉన్నావు కదా, ఈ రోజమ్మా ఇప్పుడు పోయి తిరుగు తలెత్తుకొని ఎంత తెచ్చుకుంటావో నగిరిలో. ఇలాంటివన్నీ మేము ఒక్కటే ఫైనల్ గా ఒక మాట చెప్తున్నాం సార్, ఎటువంటి కక్షపూత ధోరణులు మా ప్రభుత్వానికి అవసరం లేదు. ఎన్డీఏ కూటమి మేము ఒక్కటే కట్టుబడి ఉన్నాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకు 3 అభివృద్ధి పనులు చేస్తుంది, అదే మాట. బాలకోటి గారు ఏంటి ప్యాలెస్ల గొడవ ఏంటి, ఈ భవనాలు కూల్చివేతలు ఏంటి? అప్పుడు కూడా ఆ కూల్చివేత దగ్గర నుంచి మొదలైంది, ఇప్పుడు అదే చేస్తున్నారని వస్తున్న టాక్. వర్మ గారు
ధన్యవాదాలు మీకు. డిబేట్లో పాల్గొన్న పెద్దలకి, నా తోటి మిత్రులు కూడా అందరికీ జై భీములు. వర్మ గారు, నేను హైదరాబాదులో మీలాంటి ఛానల్ డిబేట్తో మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉంటే పొంగనూరు నుంచి ఒక విద్యార్థి, అలాగే నెల్లూరు నుంచి ఒక అతను, ఇద్దరు నన్ను వెంటబడి బాలకోటయ్య గారు అని పిలిచారు. ఆగాను. వాళ్ళిద్దరు నన్ను కోరుకుంది ఏంటంటే,